ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. మార్చి 17వ తేదీ సోమవారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్చి 17వ తేదీ సోమవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా చక్కటి శుభ ఫలితాలు అయితే ఉండబోతున్నాయండి. మీరు ఏ పని చేస్తున్నా కూడా ఆ పనిలో ఎంతో చక్కగా ముందుకు రాణించగలుగుతారు. అన్ని విషయాలలోనూ కూడా మీదైన శైలిలో ముందుకు వెళ్ళగలుగుతారండి. కొత్త నిర్ణయాలతో కొత్త మలుపులతో మీ రోజునైతే ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. అంటే ఏదైనా విషయంలో కొత్తగా నిర్ణయాలు తీసుకోవటం కానీ, కొత్తగా ఏదైనా పనులు ప్రారంభించాలనే ఆలోచనతో ఉండటం కానీ, ఇట్లాంటివైతే ఈరోజు మీరు చేయగలుగుతారండి. ప్రతి పనిలోనూ కూడా చాలా బుద్ధి బలంతో ఏకాగ్రతతో మీరు నిర్ణయాలను అయితే తీసుకోగలుగుతారు. చక్కటి ఆలోచనాత్మక నిర్ణయాలు అయితే ఉండబోతున్నాయండి. అంటే ఏ పని చేస్తున్నా కూడా మీ యొక్క బుద్ధి బలాన్ని ఎక్కువగా ఉపయోగించగలుగుతారు. అంటే తెలివితేటల్ని ఎక్కువగా ప్రదర్శించటం, మీరు తీసుకునే నిర్ణయాలన్నీ కూడా ఎంతో తెలివితేటలతో కూడినవై ఉండటం అందరినీ ఆశ్చర్యపరిచే విధంగా ఉండబోతున్నాయండి. ముఖ్యంగా ఈరోజు మీకు ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. అంటే మీ మీద మీకే నమ్మకం ఎక్కువగా ఉంటుంది. ఆ నమ్మకంతోనే మీరు ప్రతి విషయాన్ని కూడా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. అదేవిధంగా విజయాలను కూడా పొందగలుగుతారండి. మీ సంకల్పం ఏదైతే ఉందో, మీ మనోభిష్టం ఏదైతే ఉందో దానిని ముందుకు తీసుకువెళ్ళి నెరవేర్చుకోగలుగుతారు. అదే ఈరోజు మీ యొక్క శక్తిగా ఉంటుంది. అంటే అన్ని విషయాలలోనూ కూడా మీరు ఏదైతే మనసులో తలుచుకుంటారో దానిని అమలుపరుచుకుంటూ దాన్ని ముందుకు మీరు తీసుకొని వెళ్ళి చక్కటి విజయాలను పొందగలుగుతారండి. పనులన్నిటినీ కూడా యథాకాలంలో సక్రమంగా పూర్తి చేసుకుని విజయాలను అయితే పొందగలుగుతారండి. ఆర్థికంగా కూడా నిలదొక్కునే సమయం అనే చెప్పవచ్చండి. చక్కగా లక్ష్మీ కటాక్షం ఉంటుంది. డబ్బు పరంగా మీరు కోరుకున్న విధంగా సకాలంలో మీ డబ్బు మీ చేతికి అందటం, మీరు ఏదైతే పనులు చేస్తున్నారో వాటన్నిటిలో కూడా లాభాలు రావటం, ఆదాయం రెట్టింపు అవ్వటం, ఇట్లాంటివి కూడా మీకు మానసికంగా సంతోషాన్ని ఆనందాన్ని కలుగజేస్తాయండి. ముఖ్యంగా ధైర్యాన్ని కూడా ఇస్తాయి. అంటే గతంలో కొంతవరకు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొని ఉంటారు. వాటి నుంచి బయటపడి చక్కటి లావాదేవీలను జరుపుతూ ఎంతో ప్రశాంతంగా రోజునైతే గడపగలుగుతారండి. ఏదైతే ధనాన్ని సంపాదిస్తున్నారో వాటిని పెట్టుబడుల రూపంలో పెట్టడం కానీ, లేదా భవిష్యత్తు కోసం నిల్వ రూపంలో ఉంచడం కానీ, మీ కుటుంబ సభ్యుల కోసం ఏమైనా కొనుగోలు చేయడంలో పెట్టడం కానీ, ఇట్లాంటివైతే మీరు ఈరోజు చేయగలుగుతారండి. ప్రతి పనిని కూడా మీరు చక్కగా విభజించుకొని, అంటే ఇది చేస్తే మంచిది, ఇది చెయ్యాలి, దీనివల్ల ఈ ఉపయోగం ఉంది, దీనివల్ల ఇలాగా ముందుకు వెళితే ఈ మేలు జరుగుతుంది అన్నట్లు ప్రతిదాన్ని కూడా బేరీజు వేసుకోగలుగుతారు. విభజించుకొని చక్కగా ఏది ముందు ఏది వెనక అనుకొని ఒక అవగాహనతో మీరు ముందుకు వెళ్ళి ప్రతి పనిని పూర్తి చేయగలుగుతారండి. కుటుంబ సభ్యుల విషయంలో కూడా ఈరోజు మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. కుటుంబ వాతావరణం అంతా కూడా అనుకూలమైన వాతావరణం ఉండటం, మీరు చేసే ప్రతి పనికి వారు పూర్తి సహాయ సహకారాలు అందించడం, మీరు తీసుకునే నిర్ణయాలకి వారు మద్దతున తెలియజేయడం, అందరి మాట ఒకటే ముందుకు వెళ్ళటం, కాసింత ప్రశాంతంగా ఒకరితో ఒకరు చర్చలు జరుపుకోవడం, ఇట్లాంటివన్నీ కూడా ఈరోజు చేయగలుగుతారు. మానసికంగా అది కూడా మీకు సంతోషాన్ని ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఏవైనా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో ఎవరైనా ఇబ్బంది పడుతున్నట్లయితే కొంతవరకు మీరు వైద్యుల సలహాలను తీసుకోవటం కానీ, తగు జాగ్రత్తలను తీసుకోవటం వల్ల కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజునైతే ఎంతో ప్రశాంతంగా గడపగలుగుతారు. అన్ని పనులను కూడా సకాలంలో యథావిధిగా పూర్తి చేసుకోగలుగుతారండి. చక్కగా ఏకాగ్రత ఎక్కువగా ఉండటం వలన అన్ని విషయాలలోనూ కూడా మెరుగైన ఫలితాలను అయితే మీరు ఈరోజు పొందగలుగుతారండి. ప్రతి పనిలోనూ కూడా వాయిదా వేయటం, లేకపోతే తర్వాత చేస్తామనుకోవటం, లేకపోతే దాని మీద ఇప్పుడు ఆసక్తి లేదు అని అనటం, ఇట్లాంటివి ఏమీ లేకుండా అన్నిట్లోనూ కూడా మీ యొక్క ఆసక్తిని అయితే కనబరచగలుగుతారు. అన్నింట్లోనూ కూడా ధైర్యంగా ముందుకు వెళ్ళగలుగుతారు. ప్రతి నిర్ణయాన్ని కూడా ఎంతో చొరవగా తీసుకోగలుగుతారు. అది కూడా మిమ్మల్ని ముందుకు నడిపించే విధంగా మీకు ఎంతో సహాయపడే విధంగా ఉంటుందండి. అంటే ఏ పనిని కూడా వాయిదా వేసుకుందాం అని కానీ, లేకపోతే తర్వాత చేద్దామని కానీ ఇట్లాంటి ఆలోచన లేకుండా ఇది నా పని, నా బాధ్యత, నేను ముందుకు తీసుకువెళ్ళాలి, నేను చక్కగా దీన్ని నెరవేర్చాలి, నేను ఈరోజు దీన్ని పూర్తి చేయాలి అనే ఒక దృఢ సంకల్పంతో, ఒక నమ్మకంతో మీరు ప్రతి పనిని కూడా
చక్కగా ఆరంభించడం దగ్గర నుంచి దాన్ని ముగించే వరకు అదే విధమైన ఇష్టం అయితే చూపించగలుగుతారు. అదే విధంగా మీరు చక్కటి సత్ఫలితాలను కూడా పొందగలుగుతారండి. అన్ని విషయాలను కూడా ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. అయితే కొంతవరకు ఏదైనా విషయాలలో అంటే కొత్త వ్యక్తులతో మాట్లాడేటప్పుడు కానీ, కొత్త ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు కానీ కొంతవరకు జాగ్రత్తలను అయితే తీసుకోవాల్సి ఉంటుందండి. అంటే ఎవరిని పడితే వారిని నమ్మి మీ యొక్క రహస్యాలను అంటే వ్యక్తిగత విషయాలంటే మీ కుటుంబ విషయాలు కానీ, లేదా మీ యొక్క ఆర్థికపరమైన విషయాలంటే మీ లావాదేవీల విషయం కానీ, లేదా మీరు పనిచేసే విషయాలు కానీ, ఇట్లాంటివి మీ ధనానికి సంబంధించిన విషయాలు కానీ వారి చేతిలో పెట్టడం, వారికి మీ యొక్క రహస్యాలను తెలియచేయటం, ఇట్లాంటివి రోజు చేయకుండా ఉండటం వల్ల మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా రోజునైతే ఎంతో ప్రశాంతంగాను సంతోషంగా గడపగలుగుతారండి. కాబట్టి ఎటువంటి కొత్త వ్యక్తుల విషయంలోనైనా కొంతవరకు జాగ్రత్తలు వహించడం ఈరోజు మీకు మరింతగా ఎటువంటి ఇబ్బంది లేకుండా రోజును ప్రశాంతంగా గడపడానికి చక్కటి అవకాశాన్ని ఇస్తుందండి. అంటే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు మీకు ఎదురవ్వకుండా ఉండటానికి మీరు ముందుగానే జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. చక్కటి వాతావరణంలో మొత్తం మీద అన్ని విధాలుగా కూడా మీరు అనుకున్నట్టే మీ రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే విద్యారంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు మీ విద్య పట్ల ఎక్కువగా శ్రద్ధాశక్తులను అయితే చూపించవలసి ఉంటుంది. మీరు కోరుకున్న విధంగా మీరు ఏదైతే తరగతి గదిలో పరీక్షలు కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలు కానీ, లేదా పోటీ పరీక్షలకు కానీ హాజరవుతున్నారో వాటన్నిటిలోనూ కూడా మీరు కోరుకున్నటువంటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకోగలుగుతారు. చక్కగా మీరు సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగ రంగంలో ఉన్నారో ఉద్యోగస్తుల విషయాన్ని చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు మరింతగా మీ యొక్క ఏవైతే పనులు ఉన్నాయో వాటన్నిటినీ కూడా చక్కగా మీ బాధ్యతగా కొంతవరకు పనిభారం ఉంటుంది, బాధ్యతగా భావించి వాటన్నిటిని సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. మీ పై అధికారుల నుంచి చక్కటి గుర్తింపును కూడా పొందగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా చక్కగా అనుకూలమైన వాతావరణం అయితే మీ చుట్టూ ఉంటుంది. సకాలంలో గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారుల విషయాన్ని కనుక పరిశీలించినట్లయితే పెట్టుబడి రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. మీరు ఏదైతే ఆశిస్తున్నారో ఆ విధంగా చక్కటి పెట్టుబడులను పెట్టుకుని గతంలో తాలూకా లావాదేవీలను కూడా జరిపి లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు మీరు కోరుకున్న విధంగా మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించుకునే అవకాశం అయితే మీకు లభిస్తుందండి. ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో ఆ విధంగా మీరు చక్కగా మీ అర్హతకు తగినట్టు మంచి ఉద్యోగాన్ని పొందే అవకాశం అయితే మీకు లభిస్తుందండి. అయితే కొంతవరకు ఆ దిశగా ప్రయత్నాలను అయితే చేయవలసి ఉంటుంది. ఇక ఎవరైతే ఈ రాశిలో విదేశీ వ్యాపారం చేసేవారు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా చక్కగా మీ వ్యాపారం కలిసి వస్తుందండి. వ్యాపారాన్ని ముందుకు నడిపించగలుగుతారు. మీ భాగస్వాములతో కలిసి వ్యాపార విస్తరణ కోసం ప్రణాళికలు వేసుకోగలుగుతారు. చక్కగా లాభాలతో మీ రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు కోరుకున్నటువంటి చక్కటి స్థానాన్ని సంపాదించుకోగలుగుతారండి. మీదైన శైలిలో మార్కెటింగ్ రంగంలో ముందుకు వెళుతూ ఆశించిన ఆదాయాన్ని పొంది సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే చిరు వ్యాపార రంగంలో ఉన్నారో చిన్న వ్యాపారస్తులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపారంలో మీరు పోటీ ఇచ్చే విధంగా ఆలోచనలతో ప్రణాళికలతో ముందుకు వెళ్ళి వ్యాపార విస్తరణ చేసుకుంటూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. అయితే కాసింత పౌష్టికాహారాన్ని తీసుకోవడం కాసింత విరామ సమయాన్ని తీసుకోవడం మీకు మరింత ఉత్తమమైన ఫలితాలను అయితే ఇస్తుందండి. కొంతవరకు పనిభారం ఉంటుంది కానీ మీ పనులలో మీరు తెలివిగా చురుగ్గా పనులన్నిటినీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. సన్నిహితుల నుంచి స్నేహితుల నుంచి చక్కటి సహాయ సహకారాలు లభిస్తాయండి. మానసికంగా సంతోషంగా రోజును గడపగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపారస్తులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. అయితే వ్యాపారంలో గట్టి పోటీ ఉండటం వల్ల మీరు కూడా దానిని అవలంబించి మంచి లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగం చేసేవారు ఉన్నారు ఉద్యోగస్తులైన మహిళలకు కూడా మీరు పనిచేసే కార్యాలయం కాసింత పనిభారం అనిపించినప్పటికీ కూడా పనులన్నిటినీ కూడా
బాధ్యతగా సకాలంలో పూర్తి చేసుకొని చక్కటి గుర్తింపుతో గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ జీవిత భాగస్వామి మీకు అన్ని విషయాలలోనూ సహాయం చేస్తూ అన్ని విషయాలలో కూడా చేదోడు వాదోడుగా ఉంటూ వారి యొక్క సలహాలను మీకు అందిస్తూ ఇద్దరి మాట ఒకటే రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ప్రేమ వ్యవహారంలో ఎవరైతే ఉన్నారో ప్రేమికులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ ప్రేమ వ్యవహారంలో మీ భవిష్యత్తుకు సంబంధించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. పెద్దల సమక్షంలో మీరు ప్రతి విషయాన్ని కూడా చర్చించుకోగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో రాజకీయ వ్యవహారాలు చేసేవారు ఉన్నారో రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా కూడా చక్కటి శుభ ఫలితాలు అయితే ఉన్నాయండి. మీరు మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించిన కొన్ని ప్రణాళికలు వేసుకోగలుగుతారు. కొత్త కొత్త నిర్ణయాలను తీసుకుని వాటన్నిటిని కూడా అమలుపరుచుకోగలుగుతారండి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా అందరికీ ఆమోదయోగ్యంగా ఉండటమే కాకుండా 10 మంది మేలు కోరే విధంగా ఉండటం వలన చక్కటి ప్రజా శ్రేయస్సు కోరే విధంగా ఉండటం వల్ల మీకంటూ ఒక ప్రత్యేకమైన గౌరవప్రదమైన స్థానాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా తీర్పులు రావటం కానీ, మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మార్పులు జరగటం కానీ, మీకు అనుకూలమైన విధంగా ఏదైనా విషయాలలో లావాదేవీలు జరగటం, మధ్యవర్తుల ద్వారా విషయాలు తెలియటం మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. అన్ని విధాలుగా కూడా చక్కటి శుభ ఫలితాలతో మీరు కోరుకున్న విధంగా రోజునైతే సంతోషంగా గడపగలుగుతారు. అయితే కాసింత పని భారం అనేది ఉంటుంది, శ్రమ శారీరకంగా కూడా కొంత శ్రమ అనేది ఉంటుందండి. అయినప్పటికీ కూడా మీరు వాటికి ఏమి పెద్దపీట వేయకుండా మీ పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా మీ బాధ్యతగా భావిస్తారు. చక్కగా మీరు మేలు పొంది మీ చుట్టూ ఉన్నవారు మేలు కోరి మీరు ప్రతి పనిని కూడా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. అదే మనశ్శాంతితో మీరు ప్రతి పనిలోనూ కూడా విజయాన్ని పొందగలుగుతారు. ఇంకా అనుకూలమైన ఫలితాలను పొందడం కోసం ఆకలితో ఉన్న పేదవారికి, చిన్నారులకు మీ స్తోమతకు తగ్గట్టుగా ఒకరికి కానీ, ఇద్దరికి కానీ, ముగ్గురికి కానీ పెరుగు, అన్నము కలిపి తయారు చేసిన దద్దోజనాన్ని ఆహారంగా పంచిపెట్టడం వలన మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదేవిధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను, మెరుగైన ఫలితాలను పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.